ప్రకృతి వైద్యం అండి. ప్రకృతి వైద్యంలో జల చికిత్సలు అంటే హైడ్రోథెరపీ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ హైడ్రోథెరపీలో జల చికిత్సలని చేస్తూ ఉంటాము. ఇందులో ముఖ్యంగా ఆవిరి స్నానం అండి. దీన్నే స్టీమ్ బాత్ అని కూడా అంటాము, సోనా బాత్ అంటారు, రష్యన్ బాత్ అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో ఆవిరి స్నానం అంటే బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. సినిమాలో కూడా చూపించారు ఆవిరి స్నానము. అది శరీరం మొత్తానికి కూడాను ఆవిరి పట్టడం. ఆవిరి ఎందుకు పట్టాలి అంటే మన దినచర్యలు ఎలా ఉన్నాయంటే ఎక్సర్సైజులు ఏమీ లేకుండా ఆఫీసులకి వెళ్ళడము, ఆఫీస్ వర్కులు చూసుకొనేసి ఇంటికి వచ్చేసి తినడం పడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళ దినచర్య అనేది. దానివల్ల శరీరానికి మాలిన్యాలు అనేవి బయటపడకుండా శరీరంలోనే ఉండిపోతూ ఉంటాయి. అది క్రమక్రమేణగా ఫ్యాట్గా తయారయ్యి ఓవర్ వెయిట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఓవర్ వెయిట్ను తగ్గించడానికి, ఆ ఫ్యాట్ను, కొవ్వు పదార్థాలను తగ్గించడం కోసానికి ఈ ఆవిరి స్నానం చేయించడం జరుగుతుంది. ఆవిరి స్నానం వల్ల ఫ్యాట్ తగ్గడమే కాకుండా కీళ్ళ నొప్పులు, తర్వాత నరాల నొప్పులు, కండరాల నొప్పులు, తర్వాత తిమ్మిర్లు రావటము, ఇలాంటి జబ్బులే కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బు ఏదైనా కానివ్వండి, దగ్గు, జలుబు, అస్తమా, ఈ మధ్యన వచ్చిన కరోనా లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడాను ఈ ఆవిరి స్నానం చాలా ఉపయోగపడుతుంది. కేవలము దగ్గు, జలుబు ఉంటే ముఖానికి మాత్రమే ఆవిరి పట్టుకోవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఆవిరి పడితే ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఆవిరి పడితే ముక్కులు క్లియర్ అవుతాయి. ఛాతీ లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి తెమ్మడ పదార్థం అంతా కూడాను బయటికి వెళ్ళిపోయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక ముఖానికే కాకుండా శరీరం మొత్తానికి కూడాను ఆవిరి పట్టాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. బయట కుక్కర్లో నీళ్లు మరిగించేసి ఒక పైపు ద్వారా ఆ డబ్బాలోకి, ఆవిరి డబ్బాలోకి పంపించడం జరుగుతుంది. దీనికి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు దాని లోపల కూర్చుంటే శరీరం మొత్తం కూడాను చెమట పట్టిపోతుంది. దానివల్ల చర్మ రంధ్రాలు అనేవి విప్పుకొనేసి ఆ రక్తంలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడాను బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి వైద్యంలో ఈ ఆవిరి స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దీన్ని బహుశా జబ్బును బట్టి ప్రతిరోజు వారం 10 రోజుల వరకు కంటిన్యూగా తీసుకోవచ్చు. ఇక జబ్బు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఆవిరి స్నానం పట్టించుకోవచ్చు. శరీరం లోపల ఉండేటువంటి ఎలాంటి మాలిన్యాలైనా కూడా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి శరీరం కూడాను చాలా తేలిక అవుతుంది, ఇక మంచి రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి ఈ ఆవిరి స్నానము చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా పీరియడ్ కాబట్టి వరుసగా వారం 10 రోజుల వరకు కంటిన్యూగా బాడీ మొత్తం పట్టించుకోవచ్చు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని చికిత్సలు, వసతులు కూడా పేషెంట్లో ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత చికిత్సలు చేయించుకొని వెళ్ళటానికి కూడాను ఇక్కడ అవకాశం ఉందండి. వరంగల్ అర్బన్ జిల్లాలో కాచిపేట మండలము
మడికొండ గ్రామము మెట్టుగుట్ట ఆనుకొని ఈ హాస్పిటల్ ఉందండి. ఇక్కడ ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి అన్ని రకరకాలైనటువంటి చెట్లను స్వయంగా నాటి వాటిని అభివృద్ధి చేసి ప్రకృతి చికిత్సకు అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ అన్ని అరటి చెట్లు, టేకు చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు, నేరేడు చెట్లు, కరివేపాకు చెట్లు, మునగ చెట్లు ఇవన్నీ కూడాను స్వయంగా పెంచి వాటి వల్ల వచ్చే ఉపయోగాలన్నిటి కూడాను వచ్చిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయటం జరిగిందండి. ఎవరికైనా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎంత దూరంలో ఉన్నా కానివ్వండి, వచ్చి మా సేవలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానండి.